టాలీవుడ్ ఇండస్ట్రీలో సుకుమార్ సినిమాలకు ఒక లెక్క ఉంటుంది. ఇండస్ట్రీలో ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలకు ఒక లెక్క ఉంది. సుకు టేకింగ్ వల్లే సినిమాలు సూపర్ హిట్ అవుతాయని టాక్ నందుకున్నాయి. ఆయన రైటింగ్ స్కిల్ అద్భుతంగా అనిపించింది. ఆర్య, జగడం, 100% లవ్, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప ది రైజ్, ఇప్పుడు పుష్ప ది రూల్ వరకు లెక్కల మాస్టర్ రైటింగ్ పరంగా ఎక్కడ లెక్క తప్పిందేలే. సినిమాకి సుకుమార్లోని పెన్ పవర్ కి పదును పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ లెక్కల మాస్టర్ బ్రాండ్ వాల్యూ నేషనల్ దాటేసి ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్ళింది. పుష్ప 2 అంటూ ప్రపంచ స్థాయిలో వైల్డ్ ఫైర్ చూపిస్తున్నారు. పుష్పరాజ్తో విలయ తాండవం చేయించారు. ఇలాంటి లెక్కల మాస్టర్ దగ్గర పనిచేయాలని చాలా మందికి ఉంటుంది. ఆయన దగ్గర అసిస్టెంట్ గా ఓ న్యూస్ యాంకర్ చేరినట్లు తెలుస్తుంది. ఆమె పేరు పుష్ప 2 డైరెక్టర్స్ పేరులో కనిపించింది. అసలు ఆమె ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ దేవి నాగవల్లికి సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసే అరుదైన అవకాశం లభించింది. అంతేకాదు బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది దేవి నాగవల్లి. ఈ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఆమె పోస్ట్ లో థ్యాంక్ యూ సుకుమార్ సార్, ఇంత పెద్ద పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీలో ఇసుక రవ్వంత పనిచేస్తే కొండంత గుర్తింపు ఇచ్చారు. ఇది మీ గొప్ప మనసు. మీరు నా గురువుగా లభించడం, మీ దగ్గర పాఠాలు నేర్చుకోవడం నా అదృష్టం, ధైర్యం ఇచ్చారు అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఆ పోస్ట్ వైరల్ అవడంతో చూసిన వారంతా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుష్ప పార్ట్ 2లో దేవి నాగవల్లి బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించిన వర్క్స్ లో భాగమైనట్టు తెలుస్తోంది. పుష్ప పార్ట్ లో న్యూస్ యాంకర్ గా బిగ్ బాస్ ఫేమ్ దివి కనిపిస్తుంది. పుష్పరాజ్ కనపడకుండా పోయినప్పుడు, సీఎం ని కలిసేటప్పుడు మీడియాలో పెద్ద హడావిడి కనిపిస్తుంది. అలాగే తన ఇంటి బిడ్డను కిడ్నాప్ చేసినప్పుడు పుష్పరాజ్ ఛానల్ స్టూడియోకి వెళ్లి కిడ్నాపర్ కి వార్నింగ్ ఇస్తాడు. ఇలాంటి న్యూస్ రిలేటెడ్ సీన్స్ పుష్ప 2లో చాలానే ఉన్నాయి. వీటన్నిటిలో దేవి నాగవల్లి తన అనుభవాన్ని పెట్టి చేసినట్లు తెలుస్తుంది. మొదటి సినిమాతో సక్సెస్ ని అందుకున్న దేవి నాగవల్లి ఇక ముందు ఎలాంటి సినిమాలకు పనిచేస్తుందో చూడాలి. పుష్ప 2 కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు భారీగానే రాబట్టింది. కానీ రెండో రోజు కలెక్షన్స్ బాగా తగ్గే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే రెండో రోజు ఓపెనింగ్స్ దారుణంగా పడిపోయాయని తెలుస్తుంది. అందుకు కారణం కొన్ని సీన్లను సినిమా నుంచి లేపేయడమే కారణమని తెలుస్తుంది. మరి దీనిపై పుష్ప 2 టీం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.